నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు వేయడం పట్ల హర్షం. జగ్గంపేట మండలం జేకొత్తూరులో నియోజకవర్గ తెలుగు యువతోపాధ్యక్షులు బద్ది సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం. విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకువచ్చేలా తల్లికి వందనం పథకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తోందన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా కాకినాడ జిల్లాకు చెందిన సాలిపల్లి శివాజీ నియామకం. భారతీయ కాపు సేవా సమితి బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్ గా కాకినాడ జిల్లాకు చెందిన సాలిపల్లి శివాజీను నియమించడం జరిగిందని కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాపుల అభ్యున్నతికి, కాపుల ఐక్యత కొరకు భారతీయ కాపు సేవా సమితి అండగా నిలుస్తుందని అన్నారు. భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా కాకినాడ జిల్లాకు చెందిన సాలిపల్లి శివాజీను నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేవా సమితిలోని అనుబంధ కమిటీలను నియామకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అనంతరం భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ మాట్లాడుతూ, ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని, ఇప్పటికే 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. సాలిపల్లి శివాజీ అనబడే నేను భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా నియమితుడిని అయినందుకు గర్వపడుతున్నాను. ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తానని, ఇప్పటికే దాదాపు 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెరిగే అవకాశం ఉండే విధంగా నేను కష్టపడతానని, కృషితో అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని భారతీయ కాపు సేవా సమితి అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. జూన్ 14న తల్లికి వందనం పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామ ప్రజలు నియోజకవర్గ తెలుగు యువతోపాధ్యక్షులు బద్ది సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా జూన్ 14న తల్లికి వందనం నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీ చూసి ఓర్వలేకపోతుందన్నారు. జూన్ 14 నుంచి తల్లుల ముఖాల్లో సంతోషం కనబడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం.
థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పండి. జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామం. తల్లికి వందనం. మా ఇద్దరు అమ్మాయిలకి 26,000 అందినాయండి. సీఎం సార్కి చాలా థ్యాంక్ యూ. మా మనవరాళ్ళకి ఇద్దరికి తల్లి వందనం 26,000 పడ్డాయండి. నాకు నెలకి 4,000 పింఛన్ వస్తుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా ఈరోజు ప్రతి తల్లి మొహంలోనే చిరునవ్వు కనిపిస్తుంది. ప్రతి తల్లి కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే జ్యోతి నెహ్రూ గారికి కూడా పాలాభిషేకం ఈరోజు తల్లులందరూ కలిపి చాలా సంతోషంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి తల్లి మొహంలోని చిరునవ్వు చూస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి పదంలో రాష్ట్రం దూసుకుపోతుంది. ప్రతి తల్లి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా జేకొత్తూరు గ్రామంలో ఈరోజు పాలాభిషేకం చేయటం చాలా సంతోషకరంగా ఉంది.